గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గతంలో మేము మాటిచ్చామో అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకు వారి అకౌంట్లోనే వేస్తామని చెప్పేసి ఇప్పటికే 2 విడతలు 7,700 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం మనకు సో దాన్ని ప్రజలకు అంటే రైతులకు అందరికి కూడా కరెక్ట్గా అవి అందుతున్నాయా లేదా అవన్నీ కనుక్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు మళ్ళీ ఒకసారి వాళ్ళకి తెలియజేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 7 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి దీంట్లో ప్రధానంగా మనం తీసుకునేది ఏంటంటే నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు. అంటే నీటి భద్రత అంటే పొలాలు కరెక్ట్గా టైం టు టైం వాళ్ళకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఒకటి. డిమాండ్ ఆధారిత పంటలు అంటే ఏదైతే పండిస్తాడో రైతు దానికి ఖచ్చితమైన డిమాండ్ ఉన్నప్పుడు అటువంటి పంటలు వేసుకోమని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. అగ్రిటెక్ అంటే టెక్నాలజీ కూడా దీంట్లో జోడించడం మీరు చూస్తూ ఉన్నారు. స్ప్రింక్లర్స్ ఇవన్నీ గతంలో ఉన్నాయి అన్ని రకాలకు సంబంధించి. డ్రోన్తో కూడా ఇప్పుడు ఆపరేట్ చేసేసి మెయిన్గా మేజర్ టెక్నాలజీ ఇప్పుడు ఈరోజు వచ్చింది. ఎక్కడైనా రైతులకు ఎందుకంటే లేబర్ ఈరోజు దొరికేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి రైతుకు అంటే అధికమైన భారాలు పడకుండా ప్రభుత్వం నుంచే సబ్సిడీ కింద కూడా డ్రోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఎకరాకి ఎంతో 200 రూపాయలు 300 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే నువ్వు కూలి పెట్టి కరెక్ట్గా 10 నిమిషాల్లో 1 ఎకరా అయిపోతుంది డ్రోన్తో మనకి వాడుకుంటే. ప్లస్ ఏదైనా పెస్టిసైడ్స్ కానీ ఇంకోటి కానీ ఏదైనా చేయాలన్నా. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. మనకి వస్తాయి ప్రభుత్వం నుంచి మద్దతు, పాడి రైతులకు అంట, పెట్టుబడిదారులు, పరిశ్రమలు, సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా ఇవన్నీ ఈ కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ తీసుకొని మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ప్రతి గ్రామంలో నియోజకవర్గంలో ఉన్న అందరు రైతులకు అండగా నిలబడాలన్నదే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని దాంట్లో భాగంగానే రైతుల దగ్గరికి వెళ్ళేసి మనము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అధికారులు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి ఇంటికి వెళ్తారు. వాళ్ళకందరికి కూడా మొత్తం అన్నదాత సుఖీభావ కింద ఏదైతే ఉందో అవన్నీ ముట్టాయా లేదా అని చెప్పేసి కనుక్కోవడం జరుగుతుంది. ఎక్కడైనా ఎవరికైనా రైతులకు గిన ప్రభుత్వం నుంచి ఏదైతే రావాల్సింది రాకపోతే వాళ్ళదంతా కూడా మళ్ళీ డేటా తీసుకొని వాళ్ళకి తిరిగి మళ్ళీ అందజేసే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. స్వామి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అవును, మొక్కజొన్న కేంద్రాలు కావాలని డిమాండ్ ఉంది. కాకపోతే దాని మీద తొందరలో డెసిషన్ తీసుకుంటారు. వాస్తవంగా అంటే ఇప్పుడు నేను కూడా ఈ గ్రామంలో కూడా అడిగాను, మొక్కజొన్నలు ఇబ్బంది ఉంది కదా. చాలా మటుకు రైతులు ఇప్పటికే అమ్మేసుకున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా నష్టపోయినారు రైతులు. ప్రభుత్వం దీన్ని కూడా గుర్తించింది. కాకపోతే మన ఆర్థిక పరిస్థితులు కూడా ఒకసారి చూసుకోవాల్సిన బాధ్యత. రేపు 28 క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఇవాళ ఉదయమే నేను కూడా మన ఇన్ఛార్జి మంత్రి గారు కేశవ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మన జిల్లాకు సంబంధించి 2 మంత్రులతో కూడా మాట్లాడాము. ప్రభుత్వంలో సెక్రటరీ గారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి, రైతుకు ఆ మద్దతు ధర కల్పిస్తేనే. ఎందుకంటే మన వర్షాలకు చాలా గ్రామాలలో పంట కోసిన తర్వాత ఈ వర్షాలు వచ్చినాయి. అంటే 2 దెబ్బలు పడినాయి రైతుకు. ఈసారి ఈల్డ్ వర్షాలు ఎక్కువ, ఈల్డ్ తగ్గింది. కోసుకున్న పంట ఆరబెట్టుకుంటే మళ్ళీ వర్షాలు వచ్చి తడిసిపోయాయి కాబట్టి రైతులంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం నుంచి తీసుకోవాలి. గంట సాయంత్రం 1 గంట దాని మీద నువ్వు దృష్టి పెట్టావు అనుకో,